ఎప్పటిలాగే బామ్మ వచ్చి పార్కులో ఉన్న బెంచి మీద కూర్చుంది. చుట్టూ పిల్లలంతా ఒకటే గోల చేస్తూ ఆడుకుంటున్నారు. వాళ్లతో పాటు వచ్చిన పెద్దవాళ్లు కూర్చుని మాట్లాడుకుంటున్నారు. ఆ బామ్మ మాత్రం ఎవరితోనూ కలిసి మాట్లాడరు. ఎప్పుడూ నిశ్శబ్దంగా చూస్తుంటారు. ఆ బెంచి మీద ఆవిడ తప్ప ఎవ్వరూ కూర్చోరు. పిల్లలు ఆవిడ ఎప్పుడూ సీరియస్గానే ఉంటుంది అనుకుంటూ ఉంటారు. ఒకరోజు ఆ పార్కుకి కొత్తగా ఒక అబ్బాయి వస్తాడు. ఖాళీగా ఉన్న బెంచ్ కోసం అటూ ఇటూ వెతుకుతూ వచ్చి బామ్మ కూర్చున్న బెంచ్ మీద ఆవిడ పక్కనే కూర్చుంటాడు. బామ్మ ఆశ్చర్యపోతుంది. బామ్మ నెమ్మదిగా ఆ కొత్త పిల్లాడిని చూసి నవ్వుతుంది. వాళ్ళిద్దరూ మాట్లాడుకోవటం మొదలు పెడతారు. బామ్మ తనకు తెలిసిన కథలని రకరకాల ఎక్స్ప్రెషన్స్తో చెప్పటం మొదలు పెడుతుంది. పిల్లాడు విపరీతంగా నవ్వుతూ వింటుంటాడు. అది చూసి ఒక్కొక్కరు పిల్లలంతా ఆవిడ చుట్టూ చేరి కథలు వినటం స్టార్ట్ చేస్తారు. ఇప్పుడు ఆ బెంచ్ ఖాళీగా లేదు, పిల్లలతో నిండిపోయి ఉంది. బామ్మ ఎంతో సంతోషంతో ఉంది. ఆవిడని ఎప్పటి నుండో బాధ పెడుతున్న ఒంటరితనం ఒక చిన్న పిల్లాడి వలన